నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఒక క్రైమ్ ఎలా చేయొచ్చు, చేసిన తర్వాత దాన్ని మనకు ఎలా కన్వీనియంట్గా మార్చుకున్న తర్వాత దానికి డిఫరెంట్ షేడ్స్ ఎలా ఇవ్వచ్చు, దానికి మీడియాలో ఎలా ప్రాపగాండా చేయించవచ్చు. ఈ నరేషన్ అంతా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన కూలంకుషంగా వివరిస్తూ చివరికి ఇంత చేసి నారాసుర రక్త చరిత్రని తన మీద కథనాలు ఎలా వచ్చాయో కూడా చెప్పుకొచ్చారు. సో పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్లో క్రైమ్ అనేది ఒక మసాలా. ఈ మసాలాని మంచి దినుసుగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాలం వెళ్ళబుచ్చారనేది ఆయన చెప్పిన మొత్తం స్టోరీ తాలూకు సారాంశం. దీంతోపాటు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే గెలుస్తారా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విషయంలో ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు, తదితర అన్ని విషయాల మీద బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో మాట్లాడినదంతా కూడా మీరు చూశారు. జస్ట్ ఒక క్లిప్, అంటే ఒక 1 minute అండి. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వాస్తవంగా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూసి తర్వాత విల్ స్టార్ట్ డిస్కషన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రైమ్ చేసి వేరేవాళ్ళ మీద క్లిప్ మళ్ళీ ప్లే చేద్దాం. సో అంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేయటం అనేది ఎలా జరిగింది కిందటి 5 ఏళ్ళ, ఒకసారి ఆడియో చూద్దాం. వివేకానంద రెడ్డి, ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు, మార్నింగ్ చూపించాను. క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరేవాళ్ళ మీద వేస్తారు. ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు, గొడ్డలి పోటని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని ఆర్డర్ తేవడం. ఇచ్చిన తర్వాత అధికారం వస్తానే లేదని ముందు అడిగి వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్లో నేను చంపేశానని, నారాసుర రక్త చరిత్ర అని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్లుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని, ఐజీని ఇంటెలిజెన్స్ అడిగారు. ఒక ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని వదలండి, వదలండి, వదలండి. ఇది చూపిస్తారు, చొక్కా పట్టుకోండి. వదలండి, వదలండి, ఓకే. అంటే 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు. పేర్లు ఇమ్మంటే, ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు, మార్నింగ్ చూపించాను.
క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే వాళ్ళ మీద వేస్తారు. ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన సో చూసాం కదా డివి శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి ఎంత క్లియర్గా మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే ఒక నెరేటివ్ బిల్డ్ ఎలా చేస్తారు, ఎలా బిల్డ్ చేస్తారు అనేది గడిచిన 5 ఏళ్ళు ఎట్లా జరిగింది వివరించారు. రెండోది ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేసే వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఖచ్చితంగా హిస్టరీ షీట్లో అయితే ఓపెన్ చేస్తామని హెచ్చరిక అయితే జారీ చేశారు. లేకపోతే ఇప్పుడు 36 మంది హత్యకు గురయ్యారన్నారు. హత్యకు గురైన వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు అనేది ముఖ్యమంత్రి గారి ప్రశ్న. అంటే చాన్నాళ్ళ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆయన చూసి చూడనట్టు వ్యవహరించారు ఇన్నాళ్ళు. నిన్న చాలా తీవ్రంగా హెచ్చరిక, ఆ స్వరంలో హెచ్చరిక కనిపించింది. ముఖ్యమంత్రి ఇన్ యాక్షన్ అనుకోవచ్చా? ఇక ముందుగా 99 న్యూస్ వీక్షకులకు, మీకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఏంటంటే బివేర్ ఆఫ్ స్మార్ట్ క్రిమినల్స్. ఏ విధంగా క్రైమ్ అనేది గత 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో పోలీసుతో ఆడుకుంటుంది. క్రిమినల్స్ ఒక సవాల్ విసురుతున్నారు, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు ఏమో ఫేక్ న్యూస్, మరోవైపేమో నేరం వాళ్లే చేసి ఆ నేరాన్ని ఇతరులపైకి నెట్టడం, తప్పించుకోవటం, సాక్ష్యాధారాలని రూపుమాపటం. ఇప్పటికీ కూడా ఇప్పుడు నేరానికి పాల్పడటం ఎంత తీవ్ర నేరమో, ఆ సాక్ష్యాధారాలు ఇది చేయటం కూడా అంతకన్నా పెద్ద నేరం. ఎందుకని? మీరు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు, దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టిస్తున్నారు. కేస్ స్టడీగా వివేకానంద రెడ్డి హత్య కేసునే చూపించారు. అసలు ఎలా దాన్ని గుండెపోటు అన్నారు, ఎలా మరి 2 లీటర్ల బ్లడ్ అక్కడ ఉన్నప్పుడు, 7 గొడ్డలి వేట్లు ఉన్నప్పుడు, అతను ఒక గొప్ప రాజకీయ నాయకుడైనప్పుడు ఎలా దాన్ని రూపుమాపటానికి ప్రయత్నం చేశారనే దానిపైన నిన్న మొత్తం పోలీసు వ్యవస్థకి మొత్తానికి కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సందేశం ఒక మేల్కొలుపుగా చూడాలి. ఈ 5 ఏళ్ళైనా మీరు చిత్తశుద్ధితో వ్యవహరించాలి, ఉక్కుపాదం మోపాలి. ఎవరు చేసిన తప్పే, అది తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పే, వైసీపీ వాళ్ళు చేసిన తప్పే. ఆ మాట కూడా ఆయన అన్నారు. తెలుగుదేశం వైసీపీ ఇద్దరు గొడవ పడుతున్నారనే మాట ఆయన స్పష్టంగా చెప్పారు. అసలు నేరానికి పార్టీ ఉండదు. ఏది నేరాన్ని నేరంగానే చూడాలి కానీ పార్టీ కళ్ళతో చూడకూడదు. హత్య ఎవరు చేసినా తప్పే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. ఏంటి, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. రేపొద్దున 9వ తారీఖు నంద్యాలలో కూడా వెళ్తానని, అక్కడ శ్రీశైలంలో ఎవరో సుబ్బారాయుడు అతని బాధితులను పరామర్శిస్తానని. ఇవాళ ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? 5 ఏళ్ళు ఆయన శాంతి భద్రతలను ధ్వంసం చేశారు. అశాంతి అభద్రతలో రాష్ట్రాన్ని ముంచారు. ఇప్పుడు ఈ 50 రోజుల్లోనే రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ శాంతి భద్రతలను విచ్ఛిన్నం అయితే చేశాడో దాని ఫలితమే ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు మళ్ళా దాన్నే పట్టుకుని ముందుకు వెళ్ళాలన్న ప్రయత్నం ప్రజల్లో నవ్వుల పాలవుతోంది. ఇప్పుడు ఫేక్ న్యూస్ మీరన్నారు, పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక్క వివేకానంద రెడ్డి హత్య కేసే కాదు, మనం చూసాం. ఏది 36 మంది డిఎస్పీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారని చెప్పటం. ఎవరు? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నట్టు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ. అదే మరి రామానాయుడు అసెంబ్లీలో క్వశ్చన్ వేశాడు. హోంమంత్రి అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏమని ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు హోంమంత్రి, అందులో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 4 మాత్రమే ఉన్నారు. 36 మందిలో ఒక 6 బీసీ అని, ఒక 4 ఎస్సీ అని స్పష్టంగా ఇచ్చింది అసెంబ్లీలో సమాధానం. పింక్ డైమండ్ ఎత్తుకుపోయారు, ఇప్పుడు కనుక వెళ్ళి దాడి చేస్తే 24 గంటల్లో దొరుకుద్ది అన్నారు. ఎవరాయన అన్నది కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఒక ఎంపీగా ఉండి పింక్ డైమండ్ ఎత్తుకుపోయారని చెప్పినటువంటి ఆరోపణలు. వీటి వల్ల ప్రజల్ని వీళ్ళు తప్పుదారి పట్టించడమే కాదు, దర్యాప్తు సంస్థలని మొత్తం ప్రభుత్వాన్నే వీళ్ళు వక్రీకరణ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ద్రోహంగా చూడాలి. ఏది ఫేక్ న్యూస్ అంటే దీన్ని ఒక మెసేజ్గా పోలీస్ ఆఫీసర్స్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా సటిల్గా చెప్పారు ఆయన, ఎక్కడ కూడా ఆఫీసర్స్ హట్ కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, మీ ఉద్యోగాలు మీరు చేయండి.
మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉంది. ఒక రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టింది, పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది, ఇండియన్ సర్వీసే ఇవాళ తలవంపులుగా అధికారులు భావించే పరిస్థితి. అది కూడా మాట్లాడారు ఏమని, ఒకప్పుడు ఆంధ్రా నుంచి వచ్చినటువంటి ఇండియన్ సర్వీస్ ఆర్బీఐలో ఉన్నత స్థానాల్లో, కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలుగా, వరల్డ్ బ్యాంక్లో కూడా సేవలు అందించారు. అదే ఇండియన్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎక్కడున్నారంటే ఢిల్లీ వెళ్తే వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా చులకనగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇండియన్ సర్వీసెస్ వాళ్ళని అని. ఆయన నిన్నటి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ చారిత్రాత్మకం. నిజం చెప్పాలంటే చారిత్రాత్మక మ్యాండేట్ మాకు ఇచ్చారు, ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం, ఇది ప్రజావేదికలో పెట్టుకోవాల్సింది, అది కూలగొట్టాడు కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. మనం రాబోయే 5 ఏళ్ళు దీన్ని మళ్ళీ ట్రాక్ ఎక్కించడం అనేది ఒక పెద్ద సవాల్. ఎవరికి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లకు కావచ్చు. వాళ్ళకి వచ్చిన చెడ్డ పేరు మనం చూసాం. ఐపీసీ అంటే జేపీసీ అన్నారు, ఐపీఎస్ అంటే జేపీఎస్ అన్నారు, ఏదో జగన్ పీనల్ కోడ్ అని, జగన్ పీనల్ సర్వీస్ అని అపహాస్యపాలైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి పోలీస్ ఆఫీసర్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, ఏది డీజీపీ దగ్గర నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు, ఇది నా వ్యవస్థ, నా వ్యవస్థ పైన చెడ్డ పేరు నేను తీసుకురాకూడదు, తీసుకొచ్చే ప్రయత్నానికి నేను ఊతం ఇవ్వకూడదు అనేటువంటి ఒక బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది అంటూ ఆ ఫేక్ న్యూస్ పట్ల మాత్రం చాలా కేంద్రం కూడా కఠినంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త బిల్లు ఏదో తీసుకొస్తుంది, ఈ ప్రసార సేవల నియంత్రణ బిల్లు కూడా ఏదో వస్తుంది అంటున్నారు. మొత్తం యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా సరే కట్టు దాటితే, రెచ్చగొడితే, తప్పుడు ప్రకటనలు చేస్తే కఠినమైన చర్యలకు కూడా కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. చూద్దాం ఇవన్నీ కూడా ఎలా. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి శివపార్వతి గారు.